హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిధర్ రాయ్ ఛానల్. ఈరోజు మనం సత్యసాయి జిల్లాలో కదిరికి సమీపంలో ఉండేటువంటి దేవరింటిపల్లె పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం విశేషాలు తెలుసుకుందాం. ఈ గ్రామం ఒకప్పుడు చాలా సాధారణంగా చిన్న పల్లెగా ఉండేది. ఈరోజు చాలా అభివృద్ధి అయింది. ఇక్కడ మా మేనమామ గారి ఊరు. ఆయన సీతారామయ్య అని ఒక రైతు ఉండేవాడు. చిన్నప్పుడు గ్రామసీమలు ఎలా ఉంటాయో మొట్టమొదటిసారిగా ఈ గ్రామం నుంచినే మేము తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో వరి కుప్పలు చేసేవాళ్ళు. చూడ్డానికి చాలా గొప్పగా ఉండేది. పచ్చని పొలాలతో, అంటే ఈ రోజుకు ఈ ప్రాంతంలో పచ్చని పొలాలు కొండల మధ్యలో మనకు కనిపిస్తాయి. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ దేవరెడ్డిపల్లికి సమీపంలోనే దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలో మనకు పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. చాలా ఇది ప్రశస్తమైనటువంటి దేవాలయం. మేము చిన్నప్పుడు ఎద్దుల బండి మీద ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళము. ఆ రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఎద్దుల బండ్లతో నిండిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కార్లు, జీపులు ఇటువంటివి ఉండేటివి కాదు. గుడి కూడా చాలా సింపుల్గా ఉండేది. పైకప్పు కూడా ఉండేది కాదు. ఇక్కడికి భక్తులు విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి ఎన్నో కోరికలు కోరేవారు. వాళ్ళ కోరికలు తీరుతాయంటే స్వామికి కుడివైపున పువ్వులు పడేటివి. అంతేకాకుండా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మనకు గతంలో ఎన్నో మహత్యాలు మనము విన్నాము, చూసాము. సో అవన్నీ కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటే ఈ దేవాలయం ఎంత ప్రశస్తమైందో మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో దేవాలయాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేసినారు. చుట్టూరు కూడా చాలా విశాలంగా గొప్పగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నాగేంద్రుడు అద్భుతమైనటువంటి శిల్పం మనకు కనిపిస్తుంది. ఎంతోమంది భక్తాదులు ఇక్కడ కూర్చొని పూజలు చేసుకునే అవకాశం ఉంది. అదే రకంగానే మనం చూసినట్లయితే ఈ దేవాలయానికి ఎదురుగా ఒక రామస్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు మనకు కనిపిస్తాయి. గతంలో ఉండేది కాదు, ఇది ఈ మధ్యనే మనకు నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. ఇక ఆలయంలో మనము చూసినట్లయితే చాలా విశాలమైనటువంటి ప్రాంగణము. ఆంజనేయ స్వామి వారి విగ్రహము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రామలక్ష్మణుల దేవాలయము ఆంజనేయ స్వామి వారికి ఎదురుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవాలయం అయినటువంటి ఈ పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామికి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ దాదాపు ఒక 500 మంది భక్తాదులు కూర్చొని ప్రార్థించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వామిగారి వాహనాన్ని మనం చూడొచ్చు. ఈ అద్భుతమైనటువంటి దేవాలయము ఈ ప్రకృతి సంపద మధ్యలో మనకు కనిపించడం చాలా గొప్పగా మనకు కనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోవచ్చు. ఓం నమో ఆంజనేయాయ నమః. స్వామిగారు భక్తుల కోరికలను నిరంతరము తీర్చుతూ కనిపిస్తాడు. అందువలన ఎంతోమంది భక్తాదులు మంగళవారము, శనివారము ఇటువంటి వారాల్లో మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం
గొప్ప విశేషము. ఇక మళ్ళీ తిరిగి మనము దేవరింటిపల్లి గ్రామంలోకి మళ్ళీ చేరుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద బావి, పాడుబడినటువంటి బావి మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఇదే బావిలో నీళ్లు తోడడానికి ఒక బాణ అనేటువంటిది ఉపయోగించేవాళ్ళు, కపిలి తోలడము అనేవాళ్ళు. సో ఎద్దుల బండి అంటే ఎద్దులు ఆ బాణను లాగితే నీళ్లు ప్రవహించేటివి, అక్కడ నుంచి పంటలకు వెళ్ళేటివి. ఈ రోజుల్లో అటువంటివి లేవు. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ మోటార్స్ వచ్చినాయి కాబట్టి అటువంటి బావులన్నీ కూడా అదృశ్యమైపోతున్నాయి. వ్యవసాయంలో చాలా మార్పులు రావడం అనేది దీనికి ఒక మంచి సంకేతము. ఈ పొలం మనం చూసినట్లయితే దేవరెడ్డిపల్లి గ్రామానికి ఎదురుగానే మనకు అతి దగ్గరలోనే కనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ నేను చిన్నతనంలో ఇవన్నీ కూడా తిరగడము, చూడడము, ఆ పాత జ్ఞాపకాలన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. నమస్తే.